మహాత్మా గాంధీ గారికి జీవితంలో ఎప్పుడూ నోబెల్ బహుమతి ఇవ్వబడలేదు. బారాక్ ఒబామా 2009 అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే ఒబామా శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ఆయుధాలు తయారీలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తి ప్రపంచ శాంతిని గుర్తించి బహుమతి ఇవ్వడం కొంతమందికి వ్యతిరేకంగా అనిపించింది. కొన్ని విమర్శలు నోబెల్ బహుమతి విజేతలలో భిన్న దేశాల, జాతుల మరియు లింగాల ప్రతినిధిత్వం లేదు అనే అంశంపై ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు లేదా రచయితలు అర్హులయ్యే అవకాశం ఉన్నప్పటికీ జాతీయత లేదా రాజకీయ కారణాల వల్ల వారికి బహుమతి ఇవ్వబడలేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. The music begins with soft haunting strings, crouching string early building intensity. As the trailer progresses at booming percussion and debate. As the trailer progresses at booming percussion and debate, creating a sense of suspense. The music should slowly wind down towards the end, leaving a lasting impression of grandeur and triumph, praising the passion of grandeur and triumph, praising the passion of grandeur and triumph, praising the passion of grandeur and triumph. ఇది జ్ఞానానికి, శాంతికి, మనిషి పురోగతికి బహుమానం. ఇది మానవతా విలువలను పెంపొందించే గొప్ప పురస్కారం. స్వీడన్ దేశంలో ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తం ఎదురు చూసే ఒక మహోన్నత ఘనత. ఇది నోబెల్ బహుమతి. మనమది తెలుసుకోవడానికి ముందుకు సాగుదాం. 2024 నోబెల్ ప్రైజ్ విన్నర్ వీరే. ఫిజియాలజీ లేదా మెడిసిన్, జన్యు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న మరియు క్యాన్సర్, మధుమేహం మరియు జీవక్రియ పరిశోధనలకు ముఖ్యమైన చిక్కులను కలిగి ఉన్న మైక్రోఆర్ఎన్ఏలను కనుగొన్నందుకు విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకున్లకు అవార్డు లభించింది. ఫిజిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా న్యూరల్ నెట్వర్క్లు మరియు మెషిన్ లెర్నింగ్లో వారి సహకారం కోసం జాన్ హాప్ఫీల్డ్ మరియు జియోఫ్రీ హింటన్లకు అందించబడింది. నోబెల్ బహుమతి యొక్క ప్రస్థానం 1895 సంవత్సరంలో ప్రారంభమైంది. దీనికి ఆద్యుడు ప్రముఖ శాస్త్రవేత్త, డైనమైట్ ఆవిష్కర్త అయిన అల్ఫ్రెడ్ నోబెల్. శాస్త్రం, సాహిత్యం, శాంతి మరియు ఇతర రంగాలలో గొప్ప కృషిని గుర్తించి అజేయమైన గుర్తింపు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో తన ఆస్తిని ఈ బహుమతికి అంకితం చేశాడు. నోబెల్ బహుమతి శాస్త్రం, సాహిత్యం, శాంతి మరియు ఆర్థిక శాస్త్రం వంటి వివిధ విభాగాల్లో ఇవ్వబడుతుంది. 1901లో మొదటిసారిగా ఈ పురస్కారం ప్రదానం చేయబడింది. అప్పటి నుంచి ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, కవులు ఈ బహుమతిని అందుకున్నారు. ఈ బహుమతి కేవలం విజ్ఞానానికి మాత్రమే కాదు, మానవతకు, సమాజానికి సేవ చేసిన ప్రతి రంగానికి గౌరవం. చరిత్రలో ఎంతో మంది మహానుభావులు దీన్ని అందుకుని తమ కృషితో ప్రపంచాన్ని మార్చారు. మరియు ఇప్పుడు 2024 సంవత్సరం. ఈ సంవత్సరం నోబెల్ బహుమతులు మరింత కీలకమైన అంశాలకు ప్రదానం చేయబడ్డాయి. ఈ సంవత్సరం విజేతలు: ఫిజిక్స్లో క్రమం, రసాయన శాస్త్రంలో వినూత్న పరిశోధన, సాహిత్యంలో మానవ సంబంధాలపై గాఢమైన రచనలు, శాంతి కోసం చేసిన పోరాటం. ఈ సంవత్సరం వారు మనకు కొత్త ఆశలు కలిగించారు. నోబెల్ బహుమతులు కేవలం వ్యక్తుల కృషికి మాత్రమే కాక ప్రపంచానికి కొత్త దిశానిర్దేశం ఇచ్చాయి. ఈ బహుమతులు శాంతికి, సాంకేతికతకు మరియు సాహిత్యానికి ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో మనం చూస్తూనే ఉన్నాము. నోబెల్ బహుమతి చరిత్ర ఒక గొప్ప స్ఫూర్తి. 2024 నోబెల్ విజేతలు మనకు కొత్త దిశానిర్దేశం ఇచ్చారు. మనమందరం వారి కృషిని స్మరించుకుంటూ ఈ ప్రపంచం కోసం చేయాల్సిన సమ్మతిని మరిచిపోకూడదు. జ్ఞానం, శాంతి, మానవత ఇవే నోబెల్ బహుమతి యొక్క మూలాలు. మన ఇండియాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందా? అవును, మన భారతదేశానికి కూడా నోబెల్ బహుమతి వచ్చింది. భారతీయులు మరియు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అనేక సార్లు ఈ ఘనతను పొందారు.
ఇక్కడ కొన్ని ముఖ్యమైన వివరాలు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 సాహిత్యం. రవీంద్రనాథ్ ఠాగూర్ తొలి భారతీయుడిగా 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. ఆయన రచించిన గీతాంజలి కవితా సంకలనం ఆయనకు ఈ పురస్కారం తెచ్చిపెట్టింది. సివి రామన్ 1930 భౌతిక శాస్త్రం. సర్ సివి రామన్ 1930లో తన రామన్ ఎఫెక్ట్ పరిశోధనకు గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. మదర్ తెరెసా 1979 శాంతి బహుమతి. మదర్ తెరెసా తన జీవితాన్ని పేదలు, అనాథల సేవకు అంకితం చేసి 1979లో శాంతి నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. ఆమె భారతదేశంలో తన సేవా కార్యక్రమాలను నిర్వహించేవారు. అమర్త్య సేన్ 1998 ఆర్థిక శాస్త్రం. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ 1998లో ఆర్థిక శాస్త్రంలో తన అర్హత, సామాజిక సరసత్వంపై పరిశోధనలకు గాను నోబెల్ బహుమతి అందుకున్నారు. కైలాస్ సత్యార్థి 2014 శాంతి బహుమతి. బాల కార్మికులకు వ్యతిరేకంగా పోరాటం చేసి బాలల హక్కులను రక్షించేందుకు చేసిన సేవలకు గాను 2014లో కైలాస్ సత్యార్థి శాంతి నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఆయన ఈ బహుమతిని మలాలా యూసుఫ్జాయ్తో కలిసి పంచుకున్నారు. ఇవి కాకుండా భారతీయ మూలాలున్న వేర్వేరు వ్యక్తులు ఇతర రంగాల్లో కూడా నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు. నోబెల్ బహుమతిపై ఏదైనా వివాదం ఉందా? నోబెల్ బహుమతి ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావించబడినా దాని చుట్టూ కొన్ని వివాదాలు మరియు విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలలో విజేతల ఎంపిక, విభాగాల మధ్య వివక్ష మరియు రాజకీయ ప్రభావం వంటి అంశాలపై వివాదాలు చెలరేగాయి. ఇక్కడ కొన్ని ప్రధాన వివాదాలు. 1. శాంతి బహుమతి వివాదాలు. శాంతి నోబెల్ బహుమతిపై చాలా వివాదాలు ఉంటాయి, ఎందుకంటే దీనికి గల అర్హత కొంతవరకు రాజకీయంగా పరిగణించబడుతుంది. కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు. బారాక్ ఒబామా 2009 అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే ఒబామా శాంతి బహుమతిని గెలుచుకున్నారు. కానీ ఆయన రాజకీయ మరియు సైనిక చర్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు గురైంది. ఎందుకంటే అప్పటి వరకు ఆయన శాంతికి గల కృషి స్పష్టంగా కనిపించలేదు. యాసర్ అరాఫత్, షిమోన్ పెరెజ్ మరియు ఇజాక్ రాబిన్ 1994 వీరు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రయత్నించినందుకు శాంతి బహుమతి గెలుచుకున్నారు. కానీ ఈ నిర్ణయం అనేక మందికి వివాదాస్పదంగా అనిపించింది, ఎందుకంటే ఈ ముగ్గురిలో కూడా సాయుధ చర్యలలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. 2. అల్ఫ్రెడ్ నోబెల్ చిత్తశుద్ధిపై విమర్శలు. నోబెల్ బహుమతిని స్థాపించిన అల్ఫ్రెడ్ నోబెల్ స్వయంగా డైనమైట్ ఆవిష్కర్త మరియు ఆయన శస్త్రాల తయారీలో పలు పరిశోధనలు చేశారు. కేవలం ఆయుధాలు తయారీలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తి ప్రపంచ శాంతిని గుర్తించి బహుమతి ఇవ్వడం కొంతమందికి వ్యతిరేకంగా అనిపించింది. 3. సాహిత్య బహుమతి వివాదాలు. సాహిత్యం విభాగంలో కొన్ని సందర్భాల్లో విజేతల ఎంపికపై విమర్శలు వచ్చాయి. కొన్నిసార్లు రాజకీయ కారణాలతో ఎంపిక జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బోరిస్ పాస్టర్నక్ 1958 రష్యన్ రచయిత బోరిస్ పాస్టర్నక్కు డాక్టర్ జివాగో పుస్తకానికి నోబెల్ బహుమతి ఇవ్వబడింది. కానీ ఈ పుస్తకం సోవియట్ ప్రభుత్వం అనుమతించకపోవడంతో వివాదం నెలకొంది. చివరికి పాస్టర్నక్ బహుమతిని తిరస్కరించారు. స్వీడిష్ అకాడమీ వివాదం. 2018 సాహిత్య నోబెల్ బహుమతి ఇచ్చే స్వీడిష్ అకాడమీ ఒక లైంగిక వేధింపుల కేసు కారణంగా 2018లో సాహిత్య బహుమతిని ఇవ్వడం నిలిపివేసింది. ఈ వివాదం కారణంగా అకాడమీ యొక్క విశ్వసనీయతపై ప్రశ్నలు వచ్చాయి. 4. ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిపై విమర్శలు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని 1969లో ప్రవేశపెట్టారు, కానీ దీనిపై చాలా మంది విమర్శలు చేశారు. ముఖ్యంగా అల్ఫ్రెడ్ నోబెల్ ఆర్థిక శాస్త్రం కోసం ప్రత్యేకంగా బహుమతి ప్రకటించలేదు. ఇది స్వీడిష్ నేషనల్ బ్యాంక్ ద్వారా ప్రవేశపెట్టబడింది, అందుకే దాన్ని కొంతమంది అసలు నోబెల్ బహుమతిగా పరిగణించడం లేదు. 5. ప్రతినిధి వివక్ష. కొన్ని విమర్శలు నోబెల్ బహుమతి విజేతలలో భిన్న దేశాల, జాతుల
మరియు లింగాల ప్రతినిధిత్వం లేదు అనే అంశంపై ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు లేదా రచయితలు అర్హులయ్యే అవకాశం ఉన్నప్పటికీ జాతీయత లేదా రాజకీయ కారణాల వల్ల వారికి బహుమతి ఇవ్వబడలేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 6. మహాత్మా గాంధీ గారికి బహుమతి ఇవ్వకపోవడం. మహాత్మా గాంధీ శాంతి కోసం చేసిన అజేయమైన పోరాటం వల్ల నోబెల్ బహుమతి పొందవలసిన వారని అనేక మంది భావిస్తారు. కానీ మహాత్మా గాంధీ గారికి జీవితంలో ఎప్పుడూ నోబెల్ బహుమతి ఇవ్వబడలేదు. ఇది నోబెల్ బహుమతిపై వచ్చిన ప్రధాన విమర్శలలో ఒకటి. ఇవన్నీ నోబెల్ బహుమతి చుట్టూ ఉన్న వివాదాల కింద వస్తాయి. మీరు మా ఛానల్ షేక్ జబ్బార్ 4U కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు. సమతను ఆర్థిక శాస్త్రంలో చెప్పినప్పుడు అమర్త్య సేను చూపించిన సమాజ మార్గం, బాలల హక్కుల కోసం పోరాటం చేసిన కైలాస సత్యార్థి మరచిపోలేని సంకల్పం, విజ్ఞానం గెలిచిన ప్రతి విజేత గొప్ప, గాంధీకి ఇవ్వని బహుమతి గాథ ఒక విచిత్రం.